వెల్కమ్ టు ఇండియన్స్ ఫుడ్ జోన్. ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ చేసినాం. అది ఎట్లనో చూద్దాం. ముందుగా అరకిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, చెంచెడు కారం, పెరుగు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టినాం. ఇక అటెంక పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చులు వేసినాము. అవి గోలినాక పసుపు వేసి కొద్దిగా మగ్గినాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాలు సన్న మంట మీద ఉడికించినాం. టమాటా ముక్కలు గోలిన తర్వాత అలాగే కలిపి పెట్టిన చికెన్ వేసినాం. 3 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మంట పెద్దగా పెట్టి చికెన్ ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర మసాలా వేసి దించుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైన చికెన్ రెడీ. వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నిమ్మకాయ వండుకొని తింటే మస్తు మజా ఉన్నది దోస్తులు. మీరు కూడా గిట్ల వండుకొని తినొచ్చు. మీరు ఎట్లా వండుకొని తినడో మా వీడియోలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్.